ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో విస్ఫోటనం, 9 మంది మృతి, పలు వాహనాలు దగ్ధం, 20 మందికి గాయాలు, ఘటనా స్థలిలో భయానక వాతావరణం. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని, రంగంలోకి ఎన్ఐఏ ఫోరెన్సిక్ దళాలు. పరిస్థితిపై మోదీ అమిత్ షా సమీక్ష. పలు నగరాల్లో రెడ్ అలర్ట్ విధించిన పరిస్థితి మాత్రం ఉంది. చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడుబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. దాడికి అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతులయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశం అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్షించారు. కారు యజమానిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. లాల్ ఖిలా మెట్రో స్టేషన్ చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నుంచి పేలుడు సంభవించినట్లు గుర్తించారు. క్షతగాత్రులకు LNGP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడులో ఉగ్రవాదుల పాత్ర, కుట్ర కోణం వంటివి ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ మీన్స్ NIA కూడా రంగంలోకి దిగిన పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ రంగంలోకి మాత్రం తెలుసుకునేందుకు NIA రంగంలోకి దిగింది. ఫోరెన్సిక్ విభాగాలు, క్లూజ్ బృందాలు రంగంలో దిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. దేశంలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసి పెద్ద ఎత్తున మందుగుండును స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన చేసుకోవడం గమనార్హం. ఈ ఉగ్ర నెట్వర్క్ కు తాజా పేలుడుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు. ఎర్రకోట గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు జరిగిన పేలుళ్లలో క్షణాల్లో ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఉగ్రకుట్న భగ్నం. జమ్మూ కాశ్మీర్లో 8 మంది అరెస్టు, వారిలో 3 వైద్యులు. 2900 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం, ఆయుధాలు లభ్యం. ఇగో ముజామిల్, ఈ గాడిది కొడుకులే. ముజామిల్ ఒకడు, షకీల్ ఒకడు, ఆదిల్ ఒకడు, అహ్మద్ ఒకడు, అంత ముస్లిం క్యాండిడేట్లే. మరి ఏం రోగం వస్తుందిరా మీకు? భారతదేశం గాలి పీల్చుకుంటూ భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని నాశనం చేయాలి అన్న ఉగ్ర కుట్ర మీకు ఏం రోగం వస్తుంది? మీకు భారతదేశం నచ్చకపోతే పాకిస్తాన్ పో, బంగ్లాదేశ్కి పో, అడక తినని అడిగిపోయి. దరిద్రులు. ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఏం రోగం రా మీకు? ఇక మీ బుద్ధి మారదా? అరే మంచి ముస్లిమ్స్ ఉన్నారు, దేశం కోసం పాటుపడే ముస్లిమ్స్. ఇదేం రోగం రాబాయ్? చెల్లా చెదురుగా శరీర భాగాలు, కార్లు, రోడ్లపై మృతదేహాలు, క్షణాలు భారీ మంటలు. ఢిల్లీ పేలుడుపై ప్రత్యక్ష సాక్షుల కథనం. అసలు అంటే చాలా వరకు ఏంటంటే హైదరాబాద్లో కూడా పేలుడు పదార్థాలు తీసుకున్నారు, జమ్మూ కాశ్మీర్లో కూడా తీసుకున్నారు. ఒకవేళ ఇవి దొరకకపోతే ఇంకా భారీ విస్ఫోటనం చేసే ఆస్కారం ఉంది. ఎట్ ఏ టైంలో జమ్మూ కాశ్మీర్లో, ఢిల్లీలో, హైదరాబాద్లో, కర్ణాటక, బెంగళూరులో మెట్రో నగరాల్లో ఒకటేసారి పేలుళ్లకు పాల్పడాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దర్యాప్తు సంస్థలు పనిచేసినప్పటికీ మరి 11 సంవత్సరాల కాలంలో ఒక్క పేలుడు జరగని ఈ సమయంలో, ఎన్నికల సమయంలో కూడా పేలుళ్లు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అమాయక ప్రజలు ఎందుకు వాళ్ళ శరీర భాగాలు ఘోరంగా ఉన్నాయి, అవి చూపించకూడదని చూపిస్తలేము. శరీర భాగాలు చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈ దరిద్రులంతా ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? భారతదేశంలో పుట్టి భారతదేశ గాలి పీల్చుకుంటూ హ్యాపీగా ఉన్న ఈ దరిద్రులంతా ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? భారతదేశం నాశనం కోసం పనిచేసే ఈ దరిద్రులను ఏం చేయాలి? కఠిన చట్టాలు అరబ్ కంట్రీ లాగా కఠిన చట్టాలు ఎందుకు రావు? ఇప్పుడు మళ్ళీ వీళ్ళని వెంటనే శిక్షిస్తారంటే అట్లా కాదు, జైల్లో పెట్టి ఒక 20-30 సంవత్సరాలు మేపాలి. బిర్యానీ పెట్టుకొని జైల్లో పెట్టి మేపండి వాడిని. అదే వేరే దేశాల్లో అయితే అక్కడ దక్కనే శిక్షిస్తారు. ఇట్లా వేసి పడేస్తారు. మరి మన గోలీ మార్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్.